పునరుజ్జీవం పైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం మూసికి ఆనుకొని ఉన్నటువంటి బాపుఘాట్ దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ప్రపంచంలోనే అతి ఎత్తైన గాంధీ స్టాచ్యూను నిర్మించడానికి ఇప్పటికే ప్లాన్ చేసింది. సో ఈ చుట్టుపక్కల బాపుఘాట్ దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఒక ఏరియాను డెవలప్ చేస్తామంటున్న ప్రభుత్వం ఎంత ల్యాండ్ని సేకరిస్తుంది, అలాగే ఇక్కడ ఏమేమి రాబోతున్నాయి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి, ఈ అన్ని వివరాలను ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మూసీ నదికి ఆనుకొని ఉన్నటువంటి బాపుఘాట్ దగ్గర ఈ ఏరియానంతా కూడా డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ రెడీ చేస్తుంది. దీనిలో భాగంగానే మొదటగా 300 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూని ఒకదాన్ని ఇక్కడ కట్టాలని గవర్నమెంట్ ఇప్పటికే ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే దీనిపైన ప్రకటన చేశాడు. సో ఇప్పటి వరకు పాట్నాలో 113 అడుగుల ఎత్తులో గాంధీ స్టాచ్యూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ 300 అడుగుల ఎత్తులో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక గాంధీ స్టాచ్యూను నిర్మిస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఇక దీంతో పాటు ప్రస్తుతం మనం ఉన్న చోట ఇటు హిమాయత్ సాగర్ నుంచి వచ్చేది, ఇటు ఈసా మూసీ ఈ రెండు నదులు కూడా ఇక్కడ కలుస్తాయి. సో అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ కలిసి ఈ మూసీ నది ద్వారా ఇటు సిటీ ద్వారా ముందుకు వెళ్ళిపోతుంది. సో ఈ ఏరియా దగ్గర దీన్ని ఒక త్రివేణి సంగమంలా కూడా డెవలప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హిమాయత్ సాగర్ నుంచి ఇది ఒక 8 కిలోమీటర్ల వరకు ఇక్కడికి ఉంటుంది. సో ఇక్కడి నుంచి వాటర్ వస్తాయి. నెక్స్ట్ అటు గండిపేట ఉస్మాన్ సాగర్ నుంచి కూడా 13 కిలోమీటర్ మేర ట్రావెల్ చేసి ఇక్కడి వరకు ఈ నది అనేది వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు కలిసి మూసీ నది ద్వారా ముందుకు వాటర్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ గోదావరి జలాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఇటు గోదావరి జలాలు, మూసా వాటర్, ఈసా వాటర్ ఈ మూడు కలిపి ఒక త్రివేణి సంగమం లాగా ఇక్కడ ఈ ఏరియాను డెవలప్ చేస్తే బాగుంటుందంటూ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇక దీంతో పాటు ఈ చుట్టుపక్కల ఈ ఏరియా అంతా డెవలప్ చేయాలంటే ఇక్కడ డిఫెన్స్ ల్యాండ్ ఉంది. కాబట్టి 222 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ఉంది. సో దాన్ని గవర్నమెంట్కు ఇస్తే ఈ చుట్టుపక్కల పూర్తిగా డెవలప్ చేస్తామంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తోటి మాట్లాడాడు. సో అక్కడి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటూ కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల పూర్తిగా ఈ ఏరియానంతా డెవలప్ చేయాలంటే ఈ డిఫెన్స్ ల్యాండ్తో పాటు 34 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. సో దాన్ని కూడా MRDCL స్వాధీనం చేసుకుంటుంది. ఇక అదే కాకుండా నెక్స్ట్ ఒక 40 ఎకరాల వరకు ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉంది. సో దాన్ని కూడా సేకరించి పూర్తిగా వాళ్ళకు కంపెన్సేషన్ కట్టించిన తర్వాత ఈ ల్యాండ్ అంతా కూడా ఈ డిఫెన్స్ ల్యాండ్ 222 ఎకరాలు ప్లస్ 34 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, 40 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ ఇదంతా తీసుకొని ఈ చుట్టుపక్కల ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఒక బాపుఘాట్ ఒక ఏరియాను డెవలప్ చేస్తామంటూ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో ఈ ప్లేస్ మనం ఉన్నటువంటి ప్లేస్ మొత్తం 2 DPRలు ప్లాన్ చేయాలని గవర్నమెంట్ ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. సో అటు హిమాయత్ సాగర్, నెక్స్ట్ గండిపేట నుంచి ఇక్కడికి ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వరకు ఒక DPR, ఇక్కడి నుంచి ముందు ఔటర్ రింగ్ రోడ్డు దాటే వరకు ఒక DPR. ఎందుకంటే ఇక్కడి వరకు 2 ఈసా మూసీ నదులు వచ్చి ఇక్కడ చేరుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక DPR ఇక్కడి వరకు డెవలప్మెంట్, నెక్స్ట్ ముందు ఒక DPR తయారు చేస్తే దాని ప్రకారంగా పూర్తిగా డెవలప్మెంట్ అనేది అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే హిమాయత్ సాగర్ కానీ గండిపేట ఆ రూట్లో ఇటు మూసీ రివర్ బెడ్ కానీ బఫర్ జోన్ కానీ దానిలో ఉన్నటువంటి ఇండ్లు అనేటివి తక్కువగా ఉన్నాయి. కబ్జా చేసి కట్టినటువంటి ఇల్లు అనేటివి ఇక్కడి నుంచి పైకి వెళ్ళే కొద్దీ తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళను ఖాళీ చేయించి అక్కడ డెవలప్మెంట్ చేయడం కూడా ఈజీగా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. సో దాంతో నెక్స్ట్ DPRను అయితే ప్రస్తుతానికి రెడీ చేస్తున్నారు. సో ఈ DPR రెడీ చేయడం భాగంగానే ప్రస్తుతానికి అధికారులు ఎంత ల్యాండ్ పడుతుంది ఏంటి అనే అంశాలను ఇప్పటికే ఇటు MRDCL అధికారులు, నెక్స్ట్ ఇటు హైడ్రా, అలాగే రెవెన్యూ, ఇరిగేషన్ అన్ని శాఖల అధికారులతోటి ఇప్పటికే మీటింగ్ ఏర్పాటు చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఇప్పటికే గవర్నమెంట్కి ఇక్కడ డెవలప్మెంట్ పైన అధికారులు అందించినట్లయితే మనకు తెలుస్తుంది.
స్వేచ్ఛకు చిహ్నంగా అమెరికాలోని న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలాగైతే నిర్మించారో ఇక్కడ కూడా స్టాచ్యూ ఆఫ్ పీస్ పేరుతోటి మహాత్మా గాంధీ స్టాచ్యూని 300 అడుగుల ఎత్తులో ఇక్కడ నిర్మించనున్నారు. ఇక దాంతోపాటు ఇక్కడే ఒక అతిపెద్ద జాయింట్ వీల్ కూడా నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో యాక్చువల్గా ఇప్పటి వరకు సింగపూర్లోని ఫ్లయర్ జాయింట్ వీల్ వచ్చేసి 165 మీటర్లు ఉంటే దుబాయ్లో ఉన్న జాయింట్ వీల్ వచ్చేసి 250 మీటర్ల ఎత్తుంది. సో ఈ రెండింటిని మించేలా ఇక్కడే గాంధీ స్టాచ్యూ పక్కన ఒక అతిపెద్ద జైంట్ వీల్ను నిర్మించడానికి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఇదే కాకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఒక మెడిటేషన్ సెంటర్ను కూడా ఇక్కడే నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే బోధనలు, గాంధీకి చూపించిన మార్గం అవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసేలా ఈ సెంటర్ ఉండబోతుందంటూ కూడా ఇటు గవర్నమెంట్ చెబుతోంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతోటి ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అలాగే ఒక నాలెడ్జ్ హబ్ను కూడా ఇక్కడే నిర్మిస్తాం. దీని చుట్టుపక్కల దీనికి సంబంధించి ఇప్పటికే ల్యాండ్ కూడా అక్విజిషన్ పనుల్లో అధికారులు ఉన్నారని చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా త్రికోణ పేరుతోటి ఒక అంతర్జాతీయ ధ్యాన కేంద్రము, అలాగే ట్రినిటీ పేరుతోటి ఒక వెల్నెస్ విలేజ్నే ఇక్కడ నిర్మిస్తాం. 300 అడుగుల ఎత్తుతోటి స్టాచ్యూ ఆఫ్ పీస్, అలాగే బ్రిడ్జ్ ఆఫ్ రికవరీ, బ్రిడ్జ్ ఆఫ్ డిస్కవరీ, ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఈ ఏరియాలో ఇప్పుడు మనం ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నామో ఈ బాపుఘాట్ ఏరియాలో ఇవన్నీ కూడా రానున్నాయి. ఇక దీంతో పాటు గాంధీ సిద్ధాంతాలకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తూనే ఈ చుట్టుపక్కల పర్యాటకులకు వచ్చే వాళ్ళకి వినోదాన్ని అందించేందుకు పలు వినోద కేంద్రాలను కూడా ఈ చుట్టుపక్కలనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అలాగే చుట్టుపక్కల అంటే ఇప్పుడు ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఈ ఏరియాకి తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్న మూసీ నది క్లీనింగ్ అవ్వడంతో పాటు ఈ ఏరియా కూడా ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి చుట్టుపక్కల పూర్తిగా డెవలప్ అవుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే ఈ మూసీ నదికి సంబంధించి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో అంటే రివర్ బెడ్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు కానీ వాటికి సంబంధించి వాళ్ళని ఒప్పించి ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆ ఆక్రమణలను తొలగించాలని ఆర్డర్ వచ్చినా, ప్రభుత్వానికి పూర్తిగా పాజిటివ్గా ఆర్డర్ వచ్చినా కూడా ఆ ఆక్రమణలు ఎవరైతే అప్పటికే ఇల్లు కట్టుకొని ఇక్కడ నిర్మిస్తున్నారో వాళ్ళని ఒప్పించి మాత్రమే వాళ్ళందరినీ బయటికి పంపించాలని గవర్నమెంట్ ఫిక్స్ అయింది. ఈలోపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డిఫెన్స్ ల్యాండ్ 222 ఎకరాల ల్యాండ్, దీంతో పాటు 34 ఎకరాల ప్రభుత్వ స్థలం, దీంతో పాటు 40 ఎకరాల ప్రైవేట్ స్థలం, దీనంతా కూడా పూర్తిగా సేకరిస్తాం. ఈ టైంలోనే ఈ మూసీ నది చుట్టుపక్కల రివర్ బెడ్లో ఉన్నటువంటి ఆ నిర్మాణాలను తొలగించి వాళ్ళను ఒప్పించి ఆ తర్వాత తొలగించి వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు తీసుకురావడం వల్ల స్థానికంగా ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారని వీళ్ళతో అడిగి మాట్లాడదాం. చెప్పండి స్వామి, ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు ప్రభుత్వం ఈ MRDCL వాళ్ళు కానీ ఈ మూసీ పునరుజ్జీవనంలో భాగంగా ఇక్కడ త్రివేణి సంగమం ఒకటి తీసుకొస్తామంటున్నారు, అలాగే ఒక గాంధీ స్టాచ్యూ ఒకటి తీసుకొస్తున్నాం అంటున్నారు. ఈ చుట్టుపక్కల బాపుఘాట్ అంతా కూడా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు ఎట్లా ఉండబోతుంది, దీన్ని మీరు ఆహ్వానిస్తున్నారు? బాపుఘాట్ ఒకటే కాకుండా మూసి ఈ నుంచి నాగోల్ వరకు డెవలప్మెంట్ చేస్తూ ఉంటున్నారు. చాలా సంతోషం మాకు. కానీ కెమికల్స్, వ్యర్థాలు, పదార్థాలు ఇవన్నీ కలుపుతున్నారు. అది ఒకటి కొంచెం ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వీటి మీద ఫస్ట్ ఈ చర్యలు తీసుకొని ఇది చేయండి, చాలా మంచిది. ఇక్కడ ఇది ఇంకోటి ఏంటంటే స్వామి, ఇది త్రివేణి ఉత్తర కాశీ అంటారు స్వామి. ఇది అస్థికలు కలిపితే ఆ బొక్కలు వచ్చేసి 75% రాయి అవుతుంది, 25% బొక్క ఉంటుంది. అది ఇప్పటికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కడన్నా మనము ఇక్కడ పోనోళ్ళు దూరం కాశీ అక్కడ పోనోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొచ్చి కలుపుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఇది తీసుకొచ్చి దీని మీద కూడా కొంచెం ప్రభుత్వం ఇక్కడ నుంచి దాన్ని మంచిగా డెవలప్ చేయాలని మాకు కూడా సంతోషం. అలా ఏం లేదు. మాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ 2 నదులు వచ్చి కలిసేది ఇక్కడనే. ఇక్కడ బాపుఘాట్ సమాధి కూడా మన సీఎం గారు వస్తారు, గవర్నర్ గారు వస్తారు అక్టోబర్ 2కు, జనవరి 31కు జయంతికి ఆరు వర్ధంతికి. సో ఇది చాలా పవిత్రమైన స్థలము. కానీ కొంచెం ఇది మన శ్మశాన వాటికను కూడా కొంచెం ఇది కూడా డెవలప్ చేయాలి. మూసి చేయండి, మేము దానికి వ్యతిరేకం కాదు, 100% చేయండి. చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే దీని మీద కాలుష్యం చాలా వస్తున్నది. ఫస్ట్ మేము ఏమంటామంటే కొంచెం రివర్ బెడ్ వేసి మంచి ఎస్టీపీలు కట్టి మంచి నీట్ వాటర్ పోకుంటూ అంత ఫ్లో అయితే పబ్లిక్ కూడా అర్థమైపోతుంది. మంచిగా నీట్గా చేసుకుంటుంటే మనకు కూడా సంతోషం. ఇప్పుడు ప్రస్తుతానికి మూసీ ఎట్లా ఉంది, మీ దగ్గర ఉన్న మూసీ పరిస్థితి ఏంది, దీన్ని ఎట్లా డెవలప్ చేయాలని మీరు భావిస్తున్నారు?
అంటే ఇప్పుడున్న మూసీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే ఒక చిన్న రీసెంట్గా ఏంటంటే కెమికల్ అవి వచ్చేసిన చాలా రోజులు నడుస్తుంది. మేమే కొంచెం అది చేసి పట్టుకున్నాం బట్టి దాన్ని సీఎం గారి దృష్టికి దాకా పోయిందని మేము అనుకుంటున్నాము. అది ఆ రివర్ బెల్ట్ కొంచెం అది ఫస్ట్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇది చేస్తే బాగుంటుంది. మీరు చెప్పండి స్వామి. సో ఏమనుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకురాకపోయే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మీద మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మూసీ నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఈ వ్యర్థాలు ఈ బార్డర్లో ఉన్న బార్డర్ మీద ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 5 o'clock వరకు ఈ చికెన్వి అవి ఇవి తీసుకొచ్చి చాలా దుర్గంధంగా చేస్తున్నారు మొత్తం. కొంచెం దాన్ని ముందు అరికట్టాలని చెప్పి కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే హిమాయన్ సాగర్ కానీ గండిపేట కానీ ఈస్ట్ వేస్ ఉంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కాశీ ఎంత ఉందో ఇది కూడా దానికంటే కొంచెం ఇది ఉంటుంది అనమాట. ప్రభుత్వం తీసుకొస్తామంటున్న గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తీసుకురావడం బెటర్. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఏరియాలు డెవలప్ అవ్వడంతో పాటు ఇక్కడ ఈ త్రివేణి సంగమం కూడా తీసుకొస్తే మరింత ఇక్కడ బాగుంటుందని చెప్తున్నారు. ఇక మరోవైపు ముందుగా ఈ మూసీని అంతా కూడా క్లీన్ చేసి అందులో వ్యర్థాలు రాకుండా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకురావాలని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనీతో సదానందం, V6 న్యూస్, బాపుఘాట్.